దేశంని నేపాల్ లాగా చేద్దాం, దేశంలో బంగ్లాదేశ్ లాగా చేద్దాం. ఓ తిరుగుబాటు చేసి ప్రభుత్వాలను కూల్చేసి పాలకులు పారిపోయేలా చేస్తే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి వికృతవాదాన్ని భారతీయుడు అర్థం చేసుకున్నాడా లేదా? అక్కడ స్థిరమైన ప్రభుత్వం, సుస్థిర పాలన, బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలేం తయారు కాల. బాధ్యతారహితమైనటువంటి వ్యవస్థలు, అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగిపోతున్న బంగ్లాదేశం చూస్తున్నాం. అదే సందర్భంలో నేపాల్లో ప్రకృతి వైపరీత్యమే వస్తే ఎలాగా కంట్రోల్ చేయాలో ప్రకృతి వైపరీత్యాన్ని కంట్రోల్ చేయలేరు ఎవరు. కానీ వేగవంతంగా సహాయక చర్యలు, చచ్చిపోయే వాళ్ళని కాపాడటం, అలాగే అక్కడ ఎవరెవరు ఉన్నారో లెక్కలు తేల్చడం, ఆ పైన రిపోర్టు సరిగ్గా అందించడం ప్రపంచానికి చెయ్యడంలో విఫలమైంది బాలెన్షా ప్రభుత్వం. ఎందుకంటే అవగాహనే లేదు, అతనికి పాలనా అనుభవం లేదు. అలాంటి పరిస్థితులు మన దేశంలో రావాలని కోరుకుంటున్నాయి. బొద్దింకల, ఆ బొద్దింకల్ని సమర్థించే మోడీ వ్యతిరేక శక్తుల, జాతీయవాద వ్యతిరేక శక్తుల, లేకపోతే ఈ దేశం అస్థిరంగా ఉంటే చైనా బాగుంటుందని కోరుకునే శక్తుల, ఈ దేశం సర్వనాశనం అయితే కనుక ఈ దేశం ముక్కలు చెక్కలైపోతే ఒక పాకిస్తాన్ లాగా, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా, ఒక యెమెన్ లాగా, ఒక లెబనాన్ లాగా తయారై మా మతం ఇక్కడ ఆధిపత్యం చలాయించడానికి అవకాశం ఏర్పడాలని కోరుకునే శక్తుల వీళ్ళు ఇప్పుడు ఈ దేశంలో ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నారు. నాడు ఢిల్లీలో షాహీన్ బాగ్ అల్లర్లు సృష్టించింది ట్రంప్ని అడ్డు పెట్టుకుని, అలాగే ఆ మధ్య కాలంలో జరిగినటువంటి అంతర్జాతీయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు రైతులని రెచ్చగొట్టి రోడ్డెక్కిచ్చి ఏళ్ల తరబడి ఉద్యమాలు చేయించినటువంటి శక్తులే ఇప్పుడు మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ ముందు పెట్టి, మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ ఉద్యమం, రేపు ఇండియా గేట్ ఉద్యమం. ఈ ఉద్యమాల యొక్క ఉద్దేశం చాలా స్పష్టం. దేశంలో అస్థిరత ఏర్పడాలి, దేశానికి వచ్చే పెట్టుబడిదారులు ఆగిపోవాలి, దేశం పట్ల ఒక వైముఖ్యం ప్రపంచమంతా రావాలి, ఏదో జరిగిపోతోంది అన్యాయం అనేటటువంటి ఒక అబద్ధాన్ని నిజంలా ప్రపంచాన్ని నమ్మించాలి, చిన్న చిన్న సంఘటనల్ని కూడా జనాలకి నెగిటివ్గా ప్రచారం చేయాలి. చిన్న ఎగ్జాంపుల్, బీహార్లో ఓ తల్లి కావాలని 6 ఏళ్ల బిడ్డని తీసుకొస్తే అక్కడ లాఠీచార్జ్ సందర్భంగా, బాష్పాయు ప్రయోగం సందర్భంగా ఆ పిల్లోడిని వదిలేసి పారిపోతే ఆ పిల్లోడిని పోలీసులు తీసుకుని రక్షించి పట్టుకెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మీ అమ్మ ఎక్కడా, మీ నాన్న ఎక్కడా, మీ అమ్మ ఎక్కడా, మీ నాన్న ఎక్కడా. ఆ టైంలో గబక్కన మొహాన మైకులు పెట్టేసి ఏంది బాబు చెప్పు, ఏంది బాబు చెప్పు అని చెప్పేసి దాన్ని అడ్డు పెట్టుకుని 6 ఏళ్ల పిల్లోడిని అరెస్ట్ చేశారని ఒక దిక్కుమాలిన తప్పుడు ప్రచారాన్ని చెయ్యగలిగేటటువంటి వామపక్ష భావజాలిక మీడియా సాక్షిగా జరుగుతున్నటువంటిది. ఈ దేశంలో ప్రజలని కళ్ళ ఎదుట సోషల్ మీడియాని అడ్డుపెట్టి, మీడియాని అడ్డుపెట్టి, నిజాలని సమాధి చేసి, అబద్ధాలని అతిగా ప్రచారం చేసి, చిన్న సంఘటనల్ని కూడా విచ్చలవిడిగా ప్రచారం చేసి, తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజల్ని తప్పుదోవ పట్టించి పరిగెడుతున్నటువంటి భారతదేశాన్ని మోకాళ్ళ మీద దేకే పరిస్థితికి తీసుకురావాలన్న కుట్ర అయితే స్పష్టంగా జరుగుతుంది.